బీటెక్ కంప్లీట్ అవ్వగానే జస్ట్ 3 మంత్స్లో నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ వచ్చింది. ఆ 3 మంత్స్లో నేను ఎగ్జాక్ట్ ఫాలో చేసిన ఈ మెన్స్టార్ రోడ్ మ్యాప్ ఇదే. ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ రోడ్ మ్యాప్ ఫాలో చేస్తే ఐ హోప్ మీకు కూడా జాబ్ వస్తుంది. 5 మెయిన్ పేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫేజ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయకండి ప్లీజ్. ఫేజ్ 1 ఫౌండేషన్. ఇది మన బేస్మెంట్ లాగా. HTML, CSS, బేసిక్ జావా స్క్రిప్ట్ ఇవి ఇక్కడ నేర్చుకుంటాం. ఇవి నేర్చుకోకుండా రియాక్ట్కి వెళ్తే వేస్ట్ ఆఫ్ టైం. ఫేజ్ 2 జావా స్క్రిప్ట్ ES6+. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. జావా స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత అన్నీ ఈజీగా ఉంటుంది. అండ్ ఫేజ్ 3కి వెళ్తే రియాక్ట్ జేఎస్. ఇది ఫ్రంట్ ఎండ్కి కింగ్. మోస్ట్ కంపెనీస్ రియాక్ట్ యూజ్ చేస్తున్నాయి. సో ఫేజ్ 4కి వచ్చేసి నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్. ఇది బ్యాక్ ఎండ్. మీరు ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఫేజ్ 5 MongoDB డేటాబేస్. స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం అన్నీ ఇక్కడే నేర్చుకుంటాం. ప్లస్ బోనస్గా అంటే నేర్చుకోవాల్సింది డాకర్, CI/CD పైప్లైన్స్, AWS, సిస్టమ్ డిజైన్. సో ఇవి మళ్ళీ మనం చూద్దాం. 1కి వచ్చేసాం. ఈ ఫేజ్ 1లో HTML, CSS అండ్ గిట్ టూల్స్. సో ఇవి నేర్చుకోనికి 3 to 4 వీక్స్ పడుతుంది. సో మీరు మోస్ట్లీ ఒక 1 డేకి 2 hours మెయింటైన్ చేసిన సో 3 to 4 వీక్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఇవి వచ్చేసి బేసిక్. సో బేసిక్ ఫౌండేషన్. ఇవి కంపల్సరీగా మీకు స్ట్రాంగ్ అనే నాలెడ్జ్ ఉండాలి. ఇవి స్కిప్ చేస్తే రిమైనింగ్ మీకు ఏం అండర్స్టాండ్ అవ్వవు, వాటిపైన గ్రిప్ కూడా రాదు. సో వీటి మాత్రం స్కిప్ చేయకండి. HTML అంటే ఒక స్ట్రక్చర్, ఒక స్కెల్టన్ లాగా. మన బ్రౌజర్లో ఒక స్కెల్టన్ లాగా మనకు చూపిస్తాము. అందులో సిమెంటిక్ ట్యాగ్స్ అండ్ ఫామ్ వ్యాలిడేషన్స్ లైక్ సైన్ అప్, సైన్ ఇన్, టేబుల్స్, మీడియా. సో ఇవి. అండ్ ఆ స్ట్రక్చర్కి మనం ఒక కలర్ఫుల్, ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఇవ్వడానికి CSS వాడతాం. సో బాక్స్ మోడల్స్, CSS గ్రిడ్ లేఅవుట్స్ అండ్ రెస్పాన్సివ్ డిజైన్ లైక్ మన మొబైల్ ట్యాబ్లో అండ్ ఫోన్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలో ఈ రెస్పాన్సివ్తో చూస్తాము. అండ్ CSS వేరియబుల్స్ అండ్ గిట్ టూల్స్. సో మనం డెవలప్ చేసిన కోడ్ని మన గిట్లో పుష్ చేసుకోనికి గిట్ కమాండ్స్. అండ్ మన కోడ్ మొత్తం రాయడానికి రైట్ చేయడానికి VS కోడ్ స్టూడియో. VS కోడ్లో మనం డెవలప్ చేస్తాము. సో అది కూడా తెలిసి ఉండాలి. అండ్ క్రోమ్లో డెవ్ టూల్స్. మనం ఇన్స్పెక్ట్ చేస్తాం అక్కడ కిందలో వస్తే ఆ నెట్వర్క్ ట్యాబ్ ఉంటుంది. అందులో మనము ఎర్రర్స్ చూసుకోవచ్చు. అది జావా స్క్రిప్ట్లో ఇది నా ఫేవరెట్ ఫేజ్. అండ్ ఆనెస్ట్లీ ఇది మీరు మోస్ట్ సీరియస్గా తీసుకోవాల్సిన ఫేజ్. మన స్లైడ్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. కోడ్ జేఎస్, అడ్వాన్స్ జేఎస్, DOM అండ్ APIs. కోడ్ జేఎస్లో మీరు ఫస్ట్ వర్క్ చేయాల్సింది లెట్ టు కాస్ట్ వేరియబుల్స్ని తేడా తెలుసుకోవడం. అండ్ ఫంక్షన్స్, అరే ఫంక్షన్స్ అండ్ అరేస్, ఆబ్జెక్ట్స్, డీస్ట్రక్చరింగ్, స్ప్రెడ్ అండ్ మోడల్స్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. సో ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే మీరు సాలిడ్ డెవలపర్ అవుతారు. అడ్వాన్స్డ్ జేఎస్ ఇక్కడే చాలా ఫియర్ వస్తుంది. ప్రామిసెస్, అసింగ్, అవైట్, క్లోజ్అప్స్ అండ్ ప్రోటోటైప్స్, క్లాసెస్, ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఈ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. అండ్ వీటితో పాటు DOM మానిపులేషన్, ఈవెంట్ లిజనర్స్, ఫెచ్, IPS, అజాక్స్, లోకల్ స్టోరేజ్, కుకీస్, JSON. ఇవి రియల్గా వెబ్ పేజ్ ఇంటరాక్ట్ చేస్తాం. సో వీటిని నేర్చుకోనికి డ్యూరేషన్ 6 to 8 weeks. డైలీ 2 hours మీరు స్పెండ్ చేస్తే మీకు వీటిలో స్ట్రాంగ్ అవుతారు. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనం రియాక్ట్ జేఎస్ అంటే ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ మీరు ఫాస్ట్గా రీయూజబుల్ UI కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తారు. 2026లో రియాక్ట్ నేర్చుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి బ్రో. ఇందులో బేసిక్ సెక్షన్ వచ్చేసి JSX సింటాక్స్. సో ఇక్కడ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్ వర్సెస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇందులో మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ప్రీవియస్గా క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేసేవాళ్ళు. సో అండ్ ప్రాప్స్, స్టేట్, ఈవెంట్ హ్యాండ్లింగ్, కండిషనల్ రెండరింగ్, లిస్ట్ అండ్ కీస్, రియాక్ట్ హుక్స్. అండ్ ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, రియాక్ట్ డెవలపర్ ఇది డైలీ యూజ్ చేస్తున్నారు. యూజ్ కాంటెంట్, యూజ్ రేఫ్, యూజ్ మెమో అండ్ కస్టమ్ హుక్స్. వీటి గురించి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతున్నారు. సో వీటిపైన చాలా నాలెడ్జ్ అండ్ మీకు చాలా స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఎకో సిస్టమ్, రియాక్ట్ టు రౌటర్స్, V6, యాక్సెస్, రియాక్ట్ క్వెరీ, టెయిల్విండ్, CSS, ఫ్రేమ్ మోషన్స్, నెక్స్ట్.js. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటిలో మీరు చాలా స్ట్రాంగ్ స్కిల్ ఉంటే మీరు చాలా రాణిస్తారు. అండ్ ఇవి మోస్ట్ డిమాండెడ్ స్కిల్ ఇన్ 2026. రియాక్ట్ చేసి మీదనే ఎక్కువ వర్క్ చేస్తాం మనము. సో దీంట్లో చాలా స్కిల్ ఉండాలి. అండ్ ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 4 Node.js ప్లస్ ఎక్స్ప్రెస్ జేఎస్. Node.js అంటే ఏంటంటే
రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ జావాస్క్రిప్ట్ని సర్వర్ మీద రన్ చేస్తాము. సో బ్రౌజర్లో మన కోడ్ రన్ అవుతుంది. సో అంటే అలాగే సర్వర్లో మన కోడ్ని రన్ చేస్తుంది నోడ్ జేఎస్. సో నోడ్ జేఎస్ సెక్షన్లో ఇక్కడ నోడ్ జేఎస్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకొని అండ్ ఎన్పిఎం అండ్ ప్యాకేజ్ జేఎస్ అని నేర్చుకోవాలి. ఫైల్ సిస్టమ్స్ అండ్ బఫర్ ఈవెంట్ ఇమిట్ ఎన్విరాన్మెంట్స్ వేరియబుల్స్ ఇవి సాలిడ్గా కవర్ చేయాలి. అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ సెక్షన్ రెస్ట్ ఏపీఎస్ డిజైన్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రౌట్స్ కంట్రోలర్స్ మిడిల్వేర్ ప్యాటర్న్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ సైకిల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కర్స్ సెటప్ ఇవి డైలీ యూజ్ చేస్తాం మేమైతే ఇక్కడ. సో రియల్ జాబ్స్ అండ్ అండ్ అథెంటికేషన్స్. సో జేసన్ వెబ్ టోకెన్స్. సో యూజర్ లాగిన్. సో బీక్రిప్ట్ అండ్ పాస్వర్డ్ హ్యాష్డ్ పాస్వర్డ్స్. సో రేట్ లిమిటింగ్ హెల్మెట్ జేఎస్ కుకీస్ సెషన్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ స్కిల్స్. సో ఈ వీటిలో మీరు ఇవి కంప్లీట్గా నేర్చుకుంటేనే మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కిందకి కన్సిడర్ అవుతారు. సో ఇది మెయిన్. రియాక్ట్ ఎంత ఇంపార్టెంటో నోట్ జేఎస్ కూడా అంత ఇంపార్టెంట్. సో బ్యాక్ ఎండ్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ఆఫ్ కోర్ మెన్. సో ఫేజ్ 5 మాంగోడిబి ఏంటంటే ఇది ఒక NoSQL డేటాబేస్. ట్రెడిషనల్ ఎస్క్యూఎల్ డేటాబేస్లో టేబుల్స్ అండ్ రోస్ ఉంటాయి. బట్ మన మాంగోడిబిలో డాక్యుమెంట్స్ అండ్ కలెక్షన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జేసన్ ఫార్మాట్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మాంగోడిబి బేసిక్స్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ కలెక్షన్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అండ్ క్రడ్ ఆపరేషన్స్ క్రియేట్ రీడ్ అప్డేట్ డిలీట్ ప్రాక్టీస్ చేయండి. క్వరీస్ అండ్ ఫిల్టర్స్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ మాంగోడిబి కాంపాస్ ఇది ఒక GUI టూల్ చాలా హెల్ప్ఫుల్. అండ్ మాంగోడిబి అట్లాస్ ఫ్రీ క్లౌడ్ డేటాబేస్ మీరు ఇక్కడ డేటాబేస్ హోస్ట్ చేయవచ్చు. మాంగోస్ ODBM ఇది నోడ్ జేఎస్తో మాంగోడిబి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్కీమా అండ్ మోడల్స్ అండ్ వ్యాలిడేషన్స్ మిడిల్వేర్ రిఫరెన్స్ వర్చువల్ ఫీల్డ్స్ అగ్రిగేషన్స్ పైప్లైన్ ఇవి ఇంటర్వ్యూలో డెఫినెట్గా వస్తాయి. సో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. DB డిజైన్ ఇది సీనియర్ డెవలపర్ థింకింగ్. అంటే లైక్ డాటా మోడలింగ్ ఎంబెడెడ్ వర్సెస్ రెఫ్ 1 to many మెనీ టు రిలేషన్స్ పేజినేషన్ ప్యాటర్న్స్ SQL వర్సెస్ NoSQL కంపారిజన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కానీ సో మనం నేర్చుకుంటే పోతే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నేను కూడా స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినా. సో ఇప్పుడు నేర్చుకున్నా. సో జాబ్ వచ్చింది. సో మీరు కూడా కంప్లీట్గా ఈ ఫేసెస్ అన్ని కవర్ చేస్తే సో మీకు స్ట్రాంగ్గా నాలెడ్జ్ ఉంటే మీకు కంపల్సరీగా మీకు మెన్స్టాక్లో జాబ్ వస్తుంది. జాబ్ ఓపెనింగ్ చాలా ఉన్నాయి ఇప్పుడు. దీనికి చాలా డిమాండ్ ఉంది. సో మీకు ప్లస్ మెన్స్టాక్ ప్లస్ ఏ పైన వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. సో ఏ కూడా ఇప్పుడు అడిషనల్గా వాడుతున్నాం ప్రజెంట్లీ. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో మీకు ఎలా వాడతాం ఏ టూల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారో మీకు కావాలనుకుంటే సో నాకు కమెంట్ చేయండి. నేను దానిపైన కూడా వీడియో చేస్తాను.